ఎంపీపీ కేవీవీ సిఎల్ కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్ లో ఇంపార్టెంట్ డేట్స్ అంతా, శాలరీ డీటెయిల్స్ ఏంటి, ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది, ఏ లాంగ్వేజ్ లో ఉంటుంది, అడ్మిట్ కార్డ్ ఎప్పుడు, ఏజ్ లిమిట్ ఎంత అనే దాని గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుదాం. ఎంపీపీ కేవీవీ సిఎల్ అంటే మధ్యప్రదేశ్ పూర్వ క్షేత్ర విద్యుత్ విస్తరణ కంపెనీ లిమిటెడ్. అయితే నోటిఫికేషన్ ఏకంగా 12 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అయితే అవి ఏమేమి పోస్టులు అనేది మాట్లాడుకుందాం ఇప్పుడు. జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ స్టెనోగ్రాఫర్, లైన్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, టెక్నిక్ అసిస్టెంట్, లైన్ అటెండెంట్, మేనేజర్ అండ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, సెక్యూరిటీ సబ్ ఇన్స్పెక్టర్, ప్లాంట్ అసిస్టెంట్ అండ్ సివిల్ అసిస్టెంట్ ఇటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మాట్లాడుకుందాం. టోటల్ వేకెన్సీ వచ్చి 4009 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నేను చెప్పిన పోస్టుల మాదిరి ఆ కేటగిరీలో ఈ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అఫిషియల్ వెబ్సైట్ ని చెక్ చేసి మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే నవంబర్ 28. అయితే డీటెయిల్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే డిసెంబర్ 20. అయితే లాస్ట్ డేట్ వచ్చి జనవరి 21. అడ్మిట్ కార్డ్ అండ్ డాక్యుమెంట్ వెరిఫై ఇవైతే అనౌన్స్ చేస్తారు. వీటికి సంబంధించి ఎటువంటి వివరాలు అయితే రాలేదు. అయితే ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుందాం. ఏజ్ లిమిట్ ఏంటంటే 18 నుండి 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళైతే అప్లై చేయొచ్చు. అదే కాకుండా కేటగిరీ వైజ్ గా డివైడ్ చేశారు. మీరన్నమాట ఒకసారి అఫిషియల్ వెబ్సైట్ ని చెక్ చేయండి, లేకపోతే నోటిఫికేషన్ అయితే చెక్ చేయండి. ఇప్పుడు మనం ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడుకుందాం. ఓబీసీ అండ్ నాన్ క్రిమినల్ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎస్టీ అండ్ ఎస్సీ వాళ్ళకి 5 సంవత్సరాలు, పీడబ్ల్యూడి వాళ్ళకి 10 సంవత్సరాలు, గవర్నమెంట్ ఆఫీసర్స్ కి 5 సంవత్సరాలు, ఉమెన్స్ కి 5 సంవత్సరాలు, అలాగే హ్యాండిక్యాప్స్ కి 5 సంవత్సరాలు. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడుకుందాం. జనరల్ అండ్ అదర్ స్టేట్ వాళ్ళు పక్కాగా ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళైతే 600 రూపాయలు పే చేయాలి. ఎస్టీ అండ్ ఎస్సీ వాడు 600, పీడబ్ల్యూడి వాడు 600. ఇప్పుడు మనం ఎటువంటి డిగ్రీ ఉండాలి అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఎటువంటి డిగ్రీ ఉండాలి అంటే డిప్లొమా, బిఈ, బీటెక్, 10th ఐటీఐ, ఎంబీఏ, ఎల్ఎల్బి, ఎంఎస్డబ్ల్యూ అండ్ పీజీ ఇటువంటి డిగ్రీస్ ఉంటే ఈ జాబ్ ని మనం అయితే అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనం శాలరీ డీటెయిల్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. లెవెల్ 2 నుండి లెవెల్ 10 దాకా అయితే ఉంది. 44,900 రూపాయలు అయితే వస్తాయి లెవెల్ 2 వాళ్ళకి. అయితే లెవెల్ 10 వాళ్ళకి 1,77,500 రూపాయల దాకా అయితే వస్తాయి. అదే కాకుండా ఎగ్జామ్ అనేది పక్కగా మధ్యప్రదేశ్ లోనే రాయాలి. ఎటువంటి స్టేట్ వాళ్ళు ఉన్నా సరే, ఎటువంటి వాళ్ళు ఉన్నా సరే. అదే కాకుండా ఏ లాంగ్వేజ్ లో ఉంటుందంటే ఈ ఎగ్జామ్ హిందీ అండ్ ఇంగ్లీష్ పక్కాగా ఈ 2 భాషలు అయితే రావాలి. ఈ భాషలోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. అయితే ఇటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మన ఛానల్ కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్.